హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది. కంపల్సరీ చూడండి లాస్ట్ వరకు. ఇంకా నైట్ జర్నీ చేసి అయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకి మెహందీ పెట్టాను. పడుకుండేసరికి ఇంకా 3:30 అలాగ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చుట్టాలందరినీ పిలిచి పెట్టుకున్నారు. ఇక్కడ మన సైడ్ పెళ్ళికొడుకుని చేసినట్టు కాదు, ఇక్కడ వెరైటీగా చేస్తారు. అంటే ఎవరైతే పెళ్ళికొడుకుని చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేపిస్తారు. మా అత్తాలది ఒంగోలులో గుండమ్మాల అనే చిన్న గ్రామం అన్నమాట. చాలా బాగుంటది. అలా అందరూ కలిసి లంచ్ చేసేసాము. ఇంక లంచ్ చేసిన తర్వాత ఫోటోలు తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి పెళ్ళికొడుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కలిసి వెళ్తాం అన్నమాట. ఎండు చేపలు బాగా ఆరబెట్టారు కదా. చిన్న చిన్న ఊర్లు అన్నమాట. మా అత్త వాళ్ళదినేమో పెద్దపాలెం అంటారు. ఇప్పుడు పెళ్ళికొడుకుని చేయడానికి ఇంటికి వెళ్తున్నాం కదా, ఆ ఊరేమో చిన్నపాలెం అంటారు. వీధికో గుడి ఉంటుంది. ఇంకా రిలేటివ్స్ అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా అందరినీ కూర్చోమంటారు. కూర్చున్నాక ఇంకా డ్రింకులు ఇస్తారు. అవి కంపల్సరీ ఇంకా తాగాల్సిందే, ఇంకా నో అనడానికి లేదు. ఇలా పెళ్ళికొడుకుని ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట. అలాగే ఎంతమంది అయితే పెళ్ళికొడుకుని చేసి బట్టలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్తాం. మా గ్యాంగ్ హాయ్ చెప్తున్నారు. స్కార్ఫ్ వేసుకున్న అమ్మాయిలు మా మేఘనా ఫ్రెండ్స్, హిందీ వాళ్ళు, వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు కూడా కలిసిపోయి చక్కగా మాతో ఎక్కడికైనా తిరిగేసారు. ఈ మ్యారేజ్ కి మా డాడీ ఉండుంటే చాలా బాగుండేది. మా ఫ్యామిలీలో టాలెస్ట్ పర్సన్ వీడే, జీవన్, మా తమ్ముడు. వీళ్ళింట్లోనే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. నలుగు పెట్టి స్నానం చేయించేసాక వీళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకుని మళ్ళీ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే పెళ్ళికొడుకుని చేస్తారో మళ్ళీ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్ ఇంకెలా జరుగుతుంది. వెళ్ళడం, అక్కడ రెడీ అవ్వడం, మళ్ళీ రావడం, ఇంటికి మళ్ళీ వెళ్ళడం, అలా మాట. డ్రెస్ మారిపోయింది. పెళ్ళికొడుక్కి నలుగు పెడతారు. ఇప్పుడు తోముడు. మార్నింగ్ తోమినప్పుడే పాపం మొహం అంతా రెడ్డిష్గా వచ్చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఈ ఎండకి ఇంకెలా కవిలిపోతాడో చూడాలి. పెళ్ళికొడుకు నాకన్నా చిన్నవాడే కాబట్టి నేను వాడు వీడు అంటున్నాను. వాళ్ళ ఆవిడ ఫీల్ అవుతుందేమో పాపం. నలుగు పెడుతున్నామే వదిన గారు మాట, బాలు వాళ్ళ అన్నయ్య వైఫ్ మాట. లాస్ట్ ఇయర్ వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ పెట్టాను. ఈ ఊరు పద్ధతిలో నిశ్చితార్థం అనేసి చెప్పి వీడియోస్ పెట్టాను. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. తోడు పెళ్లి కొడుకులాగా బుడ్డోడు కూర్చున్నాడు. ఇలా నలుగు పెట్టేస్తారు. ఇంకా అందరూ నలుగు పెట్టేసి ఫోటోలు దిగిపోతూ ఉంటారు. ఇంకా వీడియోగ్రాఫర్లు ఏ స్టిల్ ఇమ్మంటే ఆ స్టిల్ ఇవ్వాల్సిందే. ఇంకా అమ్మ చేతులు అక్కడ పెట్టండి, ఇలా పెట్టండి అంటారు, అలా పెట్టేయడమే. ఇంకా నలుగు తర్వాత ఇంకా స్నానం చేయించాల్సిందే. మా బాలు వాళ్ళ మేనత్త స్నానం చేపిస్తున్నారు. మా పిన్ని ఏమో కుంకుడికాయ పులుసు పోస్తుంది. ఇంకా అత్తల చేతిలో పెళ్లి కొడుకు పడితే ఇంకా అయిపోయాడే కదా. ఇంకా తోముడు, రుద్దుడు, అడి పని అయిపోయింది. ఇంకా వీళ్ళు ఇక్కడ స్నానం చేయించే లోపు మా ఊళ్ళందరూ కూడా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకున్నారు. అందరూ కూడా జోకులు వేసుకుని మాట్లాడుకుంటూ సరదాగా చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఇంకా బోల్డ్ అండ్ మాటలు వస్తాయి. ఆగస్టు 14th పెళ్ళికొడుకుని చేశారు. 15th మ్యారేజ్. ఈ మ్యారేజ్ వల్ల అందరూ కలిసాము. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా అందరూ బంధువులు ఇంకా రిలేటివ్స్ ఎవరు పెట్టమన్నా కూడా ఇంకా నో చెప్పలేను. అందరికీ కూడా మెహందీ పెట్టేశాను. ఇంకా అక్కడ ఫోటోలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అత్తాళ్ళ ఇంటికి రిటర్న్ అన్నమాట. పాపం ఎండలో నిలబడి అందరూ కూడా చెమటలు కక్కుతున్నారు పాపం. ఇలా పెళ్ళికొడుక్కి మాత్రం ఒకరు గొడుగు పట్టుకునే ఉంటారు. ఇంకా గొడుగు పట్టుకున్నవాడు పని ఇంకా అయిపోయిందే. ఇంకా మేమైతే వెనకాతలే ఇంకా నడుచుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము. పాపం గొడుగు పట్టుకుని మా తమ్ముడు మెడలు నొప్పి వచ్చినట్టున్నాయి. ఇంకా మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ ఆ డ్రెస్ మీద ఫోటోషూట్. ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడం అంటే ఇంకా రోజంతా తలస్నానాలు. ఇంకా సాయంత్రం హల్దీకి రెడీ చేస్తున్నారు. తోడు పెళ్లి జరిగినప్పుడు హల్దీ వీడియో నేనైతే పెట్టలేదు, అప్పుడు ఫోన్ పోయింది. ఇప్పుడైతే కంపల్సరీ పెట్టాలని చెప్పి ఫోన్లో తీస్తున్నాను. మళ్ళీ ఇంకొకరి ఇంటికి పెళ్లి కొడుకుని చేయడానికి చలో. కానీ చాలా సరదాగా ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా ఊరంతా చూస్తూ
చాలా బాగుంది. ఊర్లో అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదేమో తుఫాన్ బిల్డింగ్, ఏదైనా తుఫాన్ వచ్చి మునిగిపోయినా చేసినా అందులోకి పంపేస్తారు ఊరోళ్ళందరినీ కూడా. ఊరంతా అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. రోడ్లు కూడా కొత్తవి వేశారు, చాలా బాగుంటాయి రోడ్లు కూడా. దోమలు అనేవి ఉండవు అసలు. నైట్ టైం బయటే పడుకుంటారు అందరూ కూడా. మగవాళ్ళందరూ కూడా మేడ పైన పడుకుండేవారు. అది వీడియో నేను తీయలేదు లైటింగ్ లేక. మన సిటీలో అలా పడుకుందామన్నా కుదరదు. మనం బయట పడుకుంటే దొంగలు వచ్చి లోపలంతా దోచుకుపోతారు. అయ్యో, తోడు పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు. హాయ్ చెప్పు తోడు పెళ్లి కొడుక. స్టార్టింగ్ అందరూ మంచి హుషారుగా వెళ్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి నీరసాలు వస్తాయి అందరికీ. డ్రింక్ సప్లై చేస్తున్నాడు మన పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు చాలా మంచోడు. మా బాలుని చేసుకుంటే నిఖిత చాలా లక్కీ గర్ల్. ఇంకా పెళ్లి కొడుకుని చేసేవాళ్ళు అలా బట్టలు ఇస్తూ ఫోటోలు దిగుతారు. బాలు పెళ్లికి ఇంకా తక్కువ మంది పెళ్లి కొడుకుని చేశారు. సాయి పెళ్లికి అయితే చాలా మంది. ఆడికైతే సమ్మర్లో అయ్యింది, మే మంత్లో. ఇప్పుడు వీడి మ్యారేజ్ అయితే ఆగస్టులో అవుతుంది. డ్రింక్ బాటిల్ పట్టుకుని అందరికి డ్రింకులు పోస్తున్నాడు. తనే సాయి పెద్దోడు. వాళ్ళకి ఇప్పుడు పెళ్ళై 1 year అయ్యింది. ఇప్పుడు పాప కూడా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి బ్యాక్ టు హోమ్, మళ్ళీ పెళ్లి కొడుకు ఇంటికి రిటర్న్. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సాయి కూతుర్ని ఎత్తుకొని ముద్దులాడడం. బాబాయ్ పెళ్ళికి మరి చిన్నప్పుడు ఎలా ఉందో ఫోటోలు దిగాలిగా. ఇంకా వచ్చిన చుట్టాలని మా అత్త రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు పలకరించడం. యూట్యూబ్లో పెట్టడానికి వీడియో తీస్తుంది చూడండి అంటుంది మా అత్త. మళ్ళీ పెళ్లి కొడుకుని చేయడానికి మా అత్త వాళ్ళ అత్తగారి ఇంటికి తీసుకెళ్ళింది. మా చిన్న అత్త చేస్తుంది అక్కడ పెళ్లి కొడుకుని. మా అత్త పెళ్ళైన కొత్తలో ఇక్కడే ఉండేవారంట, ఉమ్మడి కుటుంబం. ఇల్లు బాగా పాతదైపోయింది. మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు, వదిన గారులు హాయ్ అండి. ఇక్కడ నుండి రోడ్డు చివరికి మా అత్తాళ్ళ ఇల్లు మాట. చిన్న బడ్డీ కొట్టు ఉంది ఈ ఇంటి ముందు. ఈ ఇంట్లో అయితే మా బాలు వాళ్ళ నానమ్మ తాతయ్య ఉంటారు. ఇంకా చెల్లెళ్ళతో బాబాయ్ ఫ్యామిలీతో ఫోటోలు దిగుతున్నాడు. ఇంకా వాళ్ళ ఫోటోలు దిగుతుంటే ప్రేక్షకులు వీక్షిస్తున్నాం మేమంతా కూడా. ఇంకా ఈవినింగ్ హల్దీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి రచ్చరచ్చగా ఉంటుంది. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు నేడు మేసిరే కళాకారుల ఫ్యామిలీ మరి ఏ కచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రిరే పెళ్లి కొడుక్కి చాలా సిగ్గు డ్యాన్స్ వేయాలంటే. మేనకోడళ్ళు చెల్లెళ్ళు అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. మేమైతే ఇక్కడ నుంచి చూసి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసాం, బాగా చేస్తున్నారు. ఇంకా అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగేశారు. ఫ్యామిలీ ఫొటోస్ అందరూ దిగిన తర్వాత పిల్లలతో కూడా లాస్ట్లో ఫొటోస్ దిగించాం. మేమందరూ కూడా తీయించేసుకున్న తర్వాత ఇంకా అమ్మ, మా అన్నయ్య వాళ్ళ అత్తగారు ఇంకా అందరూ కూర్చుని చూస్తూ ఉంటే ఇలా ఫోటోలు దిగేటప్పుడు చాలా సిగ్గేస్తుంది. ఈ వీడియో లాస్ట్లో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీ లైక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ పార్ట్ 3 కూడా పెడతాను. ఇంకా నీళ్ళు పోయమని అడగగానే ఇంకా వాడికి ఊపిరి అందనట్టుగా వేసేసామాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరు. వాడు భయపడిపోయాడు, అందరూ ఒకేసారి వేసేస్తున్నారు ఏంటి వాటర్ అనేసి. ఇంకా వెనకతల నుంచి ఉన్న మా మిల్కీ హనీ అయితే ఇంకా వాళ్ళకి సంతోషానికి ఇంకా అవధులు లేవు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసేసారు అంతే. ఇంకా వాళ్ళ మేనమామని ఆడుకోవడానికి ఇదే టైం అనేసి ఇంకా దొరికిందే సందని ఇంకా నీళ్ళు పోస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా వచ్చి పోసేసారు. పట్టు చీరలు తడిచిపోతాయన్నా సరే ఇంకా తప్పదు ఇలాంటి టైంలో. మా వదిన ఎల్లో శారీ కట్టింది, ఎక్కడ తడిచిపోతుందో అనేసి భయపడతా వేసింది పాపం. ఇటు చూడు ఫోటోకి స్టిల్ ఇవ్వు. बच्चा
పెళ్లి కొడుకు ఒక్కసారిగా బిందెతో నీళ్ళు అందరి మీద పోసేస్తాడు. అయ్యో వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మేము చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. అలా మధ్యలో సెల్ఫీ తీశాను. కొంచెం వీడియో తీస్తున్నాం, ఇటు తిరగండి అమ్మా అన్నాను మా చెల్లెల్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నా వాయిస్ అయితే బాగాలేదు, జలుబు చేసింది, ఏమో అనుకోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.